నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. క్లౌడ్ బరెస్ట్ ప్రస్తుతం తెలంగాణని ఈ పదం అయితే వణికిస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో కొండ ప్రాంతాల్లో లేకపోతే పర్వత ప్రాంతాల్లో కురవాల్సినటువంటి ఈ క్లౌడ్ బరెస్ట్లు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాలు లేకపోతే జనవాసాల్లో కూడా కురుస్తున్నాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెరుపు వరదలతోటి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణలో మెదక్, కామారెడ్డి జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది. అల్పపీడన ప్రభావంతో మరో 12 గంటల పాటు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నిన్న. ఆ విధంగానే వర్షాలు పడుతూ కూడా వచ్చాయి. ఇక ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజలకి అలర్ట్స్ జారీ చేస్తూనే ఉన్నప్పటికీ కామారెడ్డి జిల్లాలో 26 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదు కావడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మొత్తం కూడా వరదమయంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. లోయర్ మానేరు కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, మిడ్ మానేరు ప్రాంతాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వరద నీటిలో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు. అంటే ఒక్కసారిగా 26 సెంటీమీటర్ల వర్షం కురవడంతో రోడ్లపైకి ఇళ్లలోకి వరద నీరు అయితే ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో అక్కడ పరిస్థితి చాలా భీతావాహకంగా మారిందనే చెప్పుకోవాలి. ఇక సిరిసిల్ల, కామారెడ్డి మధ్య రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ఎందుకంటే నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి వచ్చేసరికి ఒక్కసారిగా అన్ని చోట్ల కూడా స్తంభించిపోయింది. ఎక్కడా కూడా ఈ నదులు కావచ్చు, ఈ వాగులు కావచ్చు, ఇవి కూడా పొంగి పొర్లుతుండడంతో అటు నీళ్లు మళ్ళేటువంటి అవకాశం లేకపోవడంతో నీళ్ళన్నీ కూడా ఇళ్లల్లోకి అదేవిధంగా వీధుల్లోకి వచ్చేసాయి. అంటే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. కార్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి ఇంత వరద పడిందంటే ఏ రేంజ్లో అక్కడ వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆకస్మిక వరదతోటి కామారెడ్డి వణికిపోయిందనే చెప్పుకోవాలి. ఇక కామారెడ్డి, దోమకొండ, బికునూర్లలో అనేక కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. ఎగువన కురుస్తున్న అంటే పైన కురుస్తున్నటువంటి వర్షాలతోటి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి నదులు కూడా మరింత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అంటే ఒకవైపు ఈ దిగువన కురుస్తున్నటువంటి వర్షాలు, ఈ మిడ్ మానేరు, లోయర్ మానేరులో కురుస్తున్నటువంటి వర్షాలు, దీంతో అక్కడ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడము, ఇది అంతా ఒకవైపు ఉంటే ఈ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఆ వరద ప్రవాహం మరింత ఎక్కువ అయింది. ఇక్కడ 26 సెంటీమీటర్ల కురిసింది. పైన కురుస్తున్నటువంటి వర్షంతో వరద ప్రవాహం మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఇక అప్పర్ మారేడు నుంచి ఒక్కసారిగా 70,000 క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో ఆ ప్రాంత ప్రజలు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సినటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయం వద్ద ప్రజలందరూ కూడా తలదాచుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ కొంతవరకు సఫలీకృతమయ్యారు. ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే రాత్రి దగ్గర నుంచి దాదాపు 12 గంటలకు ముందు రోజు రాత్రి నుంచి 12 గంటలకు ప్రారంభమైంది. వర్షం పడుతూనే ఉందని చెప్పుకోవాలి. అనేక గ్రామాలు కూడా పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్నాయి. అంటే ఒక్కసారి పడ్డము పోవడం అలా కాదు, కంటిన్యూస్గా ఆ వరద ఏదైతే ఉందో లేకపోతే క్లౌడ్ బరెస్ట్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా కురుస్తూనే ఉండడంతో ఈ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ప్రజలైతే తీవ్ర అవస్థలు పడ్డారు. సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా అక్కడికి ఎవరూ వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వరద నీరు అంతలా వచ్చేసింది. ఈ అధికారులు వెళ్ళి సహాయక చర్యలు చేపడదామన్నా కానీ రోడ్లన్నీ కూడా జలమయం, ఇళ్ళన్నీ కూడా జలమయం. ఎటు అసలు రోడ్డు, ఇల్లు ఏది కూడా తేడా లేకుండా వాటర్ అంతా కూడా ఓవర్ఫ్లో అయి ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఇక కందికుంట చెరువు కూడా పొంగి ప్రవహించి రోడ్డుపైకి చేరినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మెదక్లో అనేక కార్లు
ప్రధానంగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. కామారెడ్డిలో కూడా కొన్ని కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్షాల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ ఇప్పటికీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా నిత్యం అధికారులతోటి ఈ మొత్తం పరిస్థితికి సంబంధించి వరద పరిస్థితి అప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. వరదల్లో చిక్కుకుపోయినటువంటి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నీరు మాత్రం సహకరించట్లేదు. ఓవర్ఫ్లో అయినటువంటి నీరు ఏమాత్రం సహకరించట్లేదు. ఈ సహాయక చర్యలకు దీంతో అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. మొత్తం మీద వరద నీటితో కామారెడ్డి మెదక్ జిల్లాల ప్రజలైతే రాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా కూడా గత రాత్రంతా గడిపినట్లుగా మనకు సమాచారం అందుతోంది. కొన్ని కార్లు కూడా కొట్టుకుపోయాయి. ప్రజలు కొంతమంది కనిపించకుండా పోయినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు ఒక కంక్లూజన్కి వచ్చారు. చూడాలి మరి అసలు ఈ వరద ప్రభావం ఎంతవరకు తగ్గుతుందో అనేది. అధికారులు అయితే సహాయక చర్యలు చేపడదామన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందుకు అనుగుణంగా లేనట్లుగా కూడా తెలుస్తోంది.